81, 85 ప్రకారము ఏదైతే 61 సంవత్సరాలు నిండినటువంటి విఆర్ఏ వారసులకు ఉద్యోగ కల్పన చేయాలని, అదే విధంగా విఆర్ఏ పదవులను బాధ్యతలను నిర్వర్తిస్తూ మరణించినటువంటి తమ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఇవాళ హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ గా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మా పూర్తి మద్దతును సంఘీభావాన్ని ఈ యొక్క మహాధర్నాకి ఈ ఉద్యమానికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గ్రామంలో అత్యధిక సేవలు అందించే ఈ విఆర్ఏ అభ్యర్థులను విఆర్ఏ పదవిని వీళ్లకు వాళ్ళ నోటికాడి ముద్దను ఇంకా జాప్యం చేస్తూ ఇంకా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి ఈ పాలకులుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విఆర్ఏ పోస్టుల ప్లేస్ లో తీసుకొచ్చినటువంటి మీరు జీపీఓ ఏదో ఉగాది పండుగ తర్వాత నుంచి గ్రామ పరిపాలన అధికారిగా చేపట్టబోతున్నారో ఆ జీపీఓ పోస్టులలో ఈ 3797 మందితో పాటు కారుణ్య నియామకాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వీళ్లకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ పోరాటం ఉన్నదో ఇది న్యాయబద్ధమైనది, ఇది ధర్మబద్ధమైనది. మీరు వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మన ప్రభుత్వానికి ఖజానాకు వచ్చే వేల కోట్ల నష్టమేం లేదు. వీళ్ళు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి జీతాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఈ యొక్క పోరాటంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు మొత్తం కూడా. కాబట్టి వీళ్ళ తాతలు, తండ్రులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రామానికి సేవలు అందించినటువంటి వారసులుగా వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి హక్కును అడుగుతున్నారు గనక తక్షణమే వాళ్లకు ఉద్యోగ కల్పన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ అనేక ప్రజాపాలన అని చెప్పబడుతూ అనేక ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పబడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు 16,000 పైచిలకు మందికి వాళ్లకు ఉద్యోగ కల్పన చేసిండు. మిగతా ఏదైతే అతి తక్కువ మంది ఉన్నారో ఈ 4,000 దాదాపు 4,000 మంది ఈ విఆర్ఏ హక్కు వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఈ విఆర్ఏ అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విఆర్ఏ జేఏసీగా ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ మూవ్మెంట్ తీసుకున్నా కూడా అందులో ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుంది. ఆ యొక్క ఉద్యమంలో ముందు వరుసలో నిలబడుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏదైతే ఇంకా లేట్ చేయకుండా మీరు తక్షణమే ఈ విఆర్ఏలకు తగు న్యాయం చేయండి. వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏ ప్రభుత్వం, ఏ ప్రతిపక్షం గాని, ఏ సంఘాలు గాని, ఎవరు గాని ప్రజల నుంచి నీకు వ్యతిరేకత వచ్చేది లేదు. అందరి మద్దతు ఉన్నది ఈ విఆర్ఏలకు. కాబట్టి తక్షణమే ఈ 61 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ వారసులకు వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయండి. ఏదైతే బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించినటువంటి వాళ్ళ వారసులకు వాళ్ళకు కారుణ్య నియామకాలు చేపట్టండి. తక్షణమే వీళ్ళకు ఉద్యోగ కల్పన చేయండి. వాళ్ళ నోటికాడి ముద్దను దూరం చేయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఈ యొక్క ఉద్యమంలో అన్ని సంఘాలుగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ విఆర్ఏ ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి విఆర్ఏ వారసులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం. గత ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించింది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని, చదువుకున్న వారికి ప్రమోషన్లు ఇస్తామని, పే స్కేల్ ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించడమే కాదు 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా గత ముఖ్యమంత్రి గారు 2 రోజులు మాతో చర్చలు జరిపి జీవో నెంబరు 81, 85 విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం 20,555 మంది విఆర్ఏల్ని, వారిలో 16,758 మందిని ఇతర శాఖల్లో ప్రమోషన్లు ఇచ్చి జూనియర్ అసిస్టెంట్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా, ఆఫీస్ సబార్డినేటర్స్ గా సర్దుబాటు చేసింది. ఆ జీవోలనే మిగిలినటువంటి 3,797 మంది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో, ఇచ్చిన జీవోని అమలు చేసట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. మేము అడుగుతున్నాం, అయ్యా జీవో ఉంది, ఇచ్చిన జీవోని అమలు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు కొత్తగా జీవోలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా మేము డిమాండ్లు పెట్టట్లేదు. ఇచ్చిన జీవోని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. మేము అడుగుతున్న సందర్భంగా ప్రభుత్వం 5 ఐఏఎస్ ఆఫీసర్లతో, సిసిఎల్ఏ కమిషనర్ గారితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఎందుకయ్యా అంటే విఆర్ఏల సమస్యలు అధ్యయనం చేయడానికి అని చెప్పేసి చెప్పారు. కమిటీని వేసి సంవత్సరం దాటింది, కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ విఆర్ఏలతో చర్చింది లేదు, కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది లేదు. ఇంకా కాలయాపన చేయకుండా తక్షణమే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా విఆర్ఏల సమస్యని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.
మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చేస్తాం చూస్తామని అంటుంది తప్ప స్పష్టమైన ఆదేశాలు ఇవ్వట్లే. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని, సామాజిక సంఘాలని కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.